దేవుని బిడ్డ, ఈ రోజున నీలో దయా కనికరం అనేది ఉందా? సత్యం అనేది నీలో ఉందా? ఒకసారి ఆలోచించే. అనేక సందర్భాల్లో క్రూరత్వం నిన్ను ఆవహిస్తుందేమో, అనేక సందర్భంలో క్రూరంగా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో, నీ వికృత చేష్టల చేత అనేకులను నువ్వు ఇబ్బంది పెడుతున్నావేమో, నీ సూటిపోటి మాటల చేత, నీ యొక్క ప్రవర్తన చేత నువ్వు అనేకులకు ఇబ్బందికరంగా ఉన్నావేమో. బహు జాగ్రత్త, దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. ఎల్లప్పుడూ కూడా నీలో ఉన్న దయను సత్యమును నీ నుండి విడిచిపోనే పోకూడదు. దేవునికి స్తోత్రం కలుగుతుందా. ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా బ్రతుకుతావో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను బలవంతునిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు బలవంతునిగా ఉండాలంటే నీలో దయను కానీ సత్యాన్ని కానీ వెన్నడు కూడా విడిచిపెట్టు. నీలో దయ ఉందా? ఎన్ని సందర్భాల్లో క్రూరంగా ప్రవర్తిస్తున్నావు నీ తల్లిదండ్రుల ఎడల? ఎన్ని సందర్భాల్లో క్రూరంగా ప్రవర్తిస్తున్నావు నీ తోటి సహోదరుల మీద? ఎన్ని సందర్భాల్లో క్రూరంగా ప్రవర్తిస్తున్నావు సమాజంలో ఉన్న వారి మీద? ఎన్ని సందర్భాల్లో క్రూరంగా ప్రవర్తిస్తున్నావు నీ భర్త మీద, నీ భార్య మీద, లేదా నీ ఇరుగు పొరుగు వారి మీద, నీ సేవకుల మీద, లేదా నీ తోటి స్నేహితుల మీద? ఎన్ని సందర్భాల్లో క్రూరంగా ప్రవర్తిస్తున్నావు? క్రూరత్వం అనేది అపవాది నుండి వచ్చింది, అది దేవుని యొద్ద నుండి వచ్చింది కాదు. క్రూరత్వం అనేది నీలో నుండి నువ్వు తీసివేయాలి. అప్పుడే దేవుని చేత నువ్వు దీవించబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నిన్ను క్షమించమనే చెప్పాడు. నువ్వు క్షమించు, క్షమించబడతావు. నీలో క్షమాపణ గుణం అనేది ఉండాలా, నీలో ప్రేమించే తత్వం ఉండాలా. అంతే తప్ప క్రూరత్వము ద్వారా నువ్వు ఏది సాధించలేవు. అంతకన్నా ప్రాముఖ్యంగా నీలో క్రూరత్వం అనే దానివల్ల ఏమైపోతావు తెలుసా? నీకున్న మనశ్శాంతినే నువ్వు కోల్పోతావు. నీకున్న మనశ్శాంతిని కోల్పోయి, నీకున్న సమాధానాన్ని కోల్పోయి సమాజానికి ఒక చెడ్డ వ్యక్తిలో కనిపిస్తావు. బహు జాగ్రత్త.